ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం జై గురు. అందరికీ నమస్కారం. వెల్కమ్ ఆల్ ఫర్ టుడేస్ సత్సంగ. ఓకే, నమస్తే వసుంధర గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఓకే, నైస్. ఓకే, సో మనము భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం చూస్తూ ఉన్నాము. సో మనము ఇవాళ మనకు 1-2 శ్లోకాలు ఈ అధ్యాయంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో క్రితంసారి మనము 14వ శ్లోకం వరకు చూసాము. సో ఇవాళ 15వ శ్లోకం చూద్దాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ పంచమోऽధ్యాయః కర్మ సన్యాస యోగః. 15వ శ్లోకం. నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. నా ఆదత్తే కస్యచిత్ పాపం నచ ఏవ సుకృతం విభుః అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. సో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు ఉపదేశిస్తున్నారు. అంతకు ముందు శ్లోకంలో కూడా నిన్న చెప్పిన దాంట్లో అసలు పరమాత్మ ఈశ్వరునకు, ఆ ఈశ్వరుడు మానవునకు కర్తృత్వమును కర్మలను ఉత్పన్నము చేయుటలేదు. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు అనేటువంటి విషయాన్ని చూసాం. ఆత్మరూపుడగు ఈశ్వరుడు మానవునకు కర్తృత్వమును కర్మలను ఉత్పన్నము చేయుటలేదు. అలాగే సకర్మఫల సంయోగం, అలాగే కర్మల ఫలంతో సంబంధం కూడా ఉత్పన్నం చేయట్లేదు. సో మనకి కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. కర్మ నేను చేయటం లేదు, చేయించడం లేదు. అసలు వాటికి ఆ కర్మలు క్రియలు అనేటువంటిది లేనే లేవు. మానవునికి ఆత్మస్వరూపమునకు లేనే లేవు. అది పరమాత్మ ఉత్పన్నం చేయటమే లేదు. అయితే ఎందువల్ల జరుగుతున్నాయి అని అంటే స్వభావస్తు ప్రవర్తతే అన్నారు. మాయ అయితే ప్రవర్తిల్లుచున్నది. ఎందువల్ల ఇవన్నాయి అంటే ఈ కర్మలతో సంబంధం ఉన్నట్టుగా ఎందువల్ల అంటే మాయ వల్లే, మాయే ప్రవర్తిల్లుచున్నది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈ పరమార్థముగానైతే ఏం చేస్తున్నారు పరమాత్మ అంటే ఇక్కడ ఇంకా ఫర్దర్ గా దాన్ని ఇంకా తీసుకెళ్తూ ఏం చెప్తున్నారంటే శ్రీకృష్ణుడు, అలాగే నా ఆదత్తే కస్యచిత్, ఏ ఒక్కని యొక్క, నా ఆదత్తే, నా ఆదత్తే అంటే అలాగే నా ఆదత్తే పరమాత్మ నా ఆదత్తే తీసుకోడు. ఏం తీసుకోడు? అలాగే ఏదే విధంగా అయితే కర్తృత్వము కర్మలు అనేటువంటివి పరమాత్మ సృజించడం లేదు, అంటే ఆత్మరూపునిగా ఉన్నవాడికి వీటితో ఎలాగైతే క్రియలతో కర్మలతో సంబంధం లేదో అదే విధంగా నా ఆదత్తే పరమాత్మ భగవంతుడు విభువు అన్నారు ఇక్కడ. సర్వవ్యాపి అయినటువంటి ఈశ్వరుడు నా ఆదత్తే కస్యచిత్ పాపం నచ ఏవ సుకృతం. దీస్ ఆర్ ఆల్ స్టేట్మెంట్స్ మనం కొంచెం మళ్ళీ చెప్పుకొని మళ్ళీ జాగ్రత్తగా పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనము వన్స్ వి రియలైజ్ అంటే నేనెవరు అనేటువంటి దానివల్ల ఆత్మరూపునుగా నేను దేనికి అంటనటువంటి వాడిగా
ఏది చేస్తున్నవాడిగా కానీ, చేయించబడుతున్నటువంటి వాడిగా కానీ, ఎప్పుడైతే నన్ను నేను తెలుసుకున్నానో, అటువంటి వాడి స్థితి ఏంటి? జ్ఞాని, ఆత్మజ్ఞాని అంటే వన్ హూ హ్యాజ్ ఆల్రెడీ రియలైజ్డ్. ఆత్మజ్ఞాని యొక్క వాడి యొక్క స్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని పరమాత్మ చెప్తున్నారు. సో పరమాత్మ కస్యచిత్, కస్యచిత్ అంటే ఏ ఒక్కని యొక్క, ఎవరి యొక్క, కస్యచిత్ ఏ ఎవ్వని యొక్క కూడా పాపం సుకృతం, పాపమును కాని పుణ్యమును కాని, పాప పుణ్యముల ప్రసక్తే లేదు అసలు. ఆ పాప పుణ్యముల ప్రసక్తి లేదు. పాపం పాపకర్మలను నా ఆదత్తే గ్రహించడు, తీసుకోడు. గ్రహించడు అంటే మనం అనుకుంటాం ఇది పాపం అండి, ఇది పుణ్యం అండి. లేకపోతే మనం ఎక్కువగా పనులు చేసేవన్నీ కూడా పుణ్యకార్యాలు చేయాలి, పాప కార్యాలను విడిచిపెట్టాలి అనేటువంటిదే మన ఎంతసేపు తలంపుగా ఉంటుంది. బట్ హియర్ ఇఫ్ యు లుక్ ఎట్ ది గీతా శ్లోకాస్, పరమాత్మ చెప్తున్నటువంటి ఆ సత్యవచనములు, భగవంతుడు చెప్తున్నటువంటి ఆ వాక్యములను కానీ గమనిస్తే it will revolutionize our way of thinking, revolutionize our way of working. ఏంటిది అసలు? దీన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. నా ఆదత్తే, ఎవరు? విభుహు అన్నారు. నా ఆదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుహు. విభుహు అంటే సర్వవ్యాపకుడైనటువంటి విభు, ఈశ్వరుడు, సర్వవ్యాప్తి అయినటువంటి పరమాత్మ. అందుకనే సర్వవ్యాప్తి కాబట్టే అవినాశి, వినాశనము చెందినటువంటి వాడు, మార్పు చెందినటువంటి వాడు, వికారములు లేనటువంటి వాడు, ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు, సచ్చిదానంద స్వరూపుడైనటువంటి పరమాత్మ. ఆ విధంగా మనం తెలుసుకోవాలి. పరమాత్మ, ఈశ్వరుడు, భగవంతుడు అంటే వీ షుడ్ హ్యావ్ ద కాన్సెప్ట్ అండ్ అండర్స్టాండింగ్. కాన్సెప్ట్ కూడా కాదు, ఇట్స్ నాట్ ఏ కాన్సెప్ట్, ఇట్ ఈస్ ద సత్యం, ఇట్ ఈస్ ద ట్రూత్. ఇట్ ఈస్ ద ట్రూత్ అబౌట్ ఈశ్వర. వాట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ గాడ్? దట్ విభుహు. అందుకని అంతకుముందు కూడా ప్రభువు అన్నారు. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజితి ప్రభువు అన్నారు. ప్రభువుగా ఆయన వర్ణించారు అక్కడ. ప్రభువు అని అంటే పరిపాలించేటువంటి వాడు. ఎలా పరిపాలిస్తాడు ఆయన? అందరినీ ఆత్మరూపుడుగా ఉంటూ, హృదయంలోనే ఉంటూ, సర్వత్రా ఉంటూ, సర్వత్రిని నియంత్రిస్తూ, సర్వత్రిని సృష్టి చేస్తూ, సృష్టికి ఆవల ఉంటూ, సృష్టికి అంటకుండా ఉంటూ, కర్తృత్వము కర్మాణములు లేకుండా ఉంటూ అవన్నీ చేస్తున్నారు ఆయన, పరమాత్మ, భగవంతుడు. సో దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తున్నారు. అర్థం కావాలి కదా ఈ శ్లోకాలు, తాత్పర్యము, వాటి తాలూకా ఇంప్లికేషను, హౌ ఇట్ హ్యాస్ టు రిలేట్ టు మీ అండ్ హౌ ఇట్ హ్యాస్ టు లీడ్ మీ ఫర్ రియలైజేషన్. అది మనకు కావాలి. మనం కూడా జ్ఞానవంతులం అవ్వాలి. ఏ జ్ఞానము? ఆత్మజ్ఞానవంతులం అవ్వాలి. భగవత్ ప్రాప్తి అనేటువంటిది మనం పొందాలి, సిద్ధించుకోవాలి. ఎలాగా అంటే అండర్స్టాండ్ దిస్ వాట్ కృష్ణ ఇస్ టాకింగ్. ఏంటి చెప్తున్నాడు భగవంతుడు? ఏం చెప్తున్నాడు? నదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుహు. విభుహు సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడు ఏ ఒక్కని యొక్క పాపములను గ్రహించడు, మరియు పుణ్యకర్మలను కూడా గ్రహించడు. హి విల్ నాట్ టేక్ దట్, స్వీకరించటం లేదు భగవంతుడు. అయితే ఎందువల్ల జరుగుతున్నది ఇది? ఎందువల్ల నేను పాపం చేస్తున్నటువంటి వాడిగా, పుణ్యం చేస్తున్నటువంటి వాడిగా, నేను దుఃఖపడుతున్నటువంటి వాడిగా, నేను సంతోషపడుతున్నటువంటి వాడిగా ఇలా కనిపిస్తున్నది మనకి. ఎందుకంటే దే ఆర్ ది డైలీ అవర్ ఎక్స్పీరియన్సెస్. రోజు మనకు వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్. ఎందువల్ల అవి అని అంటే అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ. దిస్ ఇస్ ఎ వెరీ ఫేమస్ కోట్. మహాత్ములందరూ కూడా దీన్ని చాలా చాలా వచిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు చాలా సందర్భాల్లో. మరి ఎందువల్ల మనకి దుఃఖము, పాపము, పుణ్యము అనేటువంటివి ఎందుకు కలుగుతున్నాయి, ఎందువల్ల జరుగుతున్నాయి అని అంటే ఏం చెప్తున్నారు అని అంటే అజ్ఞానేన, అజ్ఞానము చేత జ్ఞానము ఆవృతం, ఆవరించబడును. తేన ఆ కారణము చేత జంతవ జనులందరూ కూడా, ప్రాణులందరూ కూడా ముహ్యంతి మోహితులగుచున్నారు. అజ్ఞానేన జ్ఞానం ఆవృతం తేన జంతవ ముహ్యంతి. సో జ్ఞానము అజ్ఞానముచే కప్పివేయబడినది, దానిచే జనులు మోహమును పొందుచున్నారు. లెట్ us try to understand this. అజ్ఞానము చేత జ్ఞానము ఆవరించబడినది, దానివల్ల జనులందరూ కూడా మోహమును చెందుతున్నారు. ఏమిటి అజ్ఞానము? అయితే ఏమిటి జ్ఞానము? ఇన్ దట్ ప్లేస్ వాట్ ఈస్ దట్ జ్ఞాన? దేనివల్ల ఇది జనాలందరూ కూడా మోహం పొందుతున్నారు? ఏమిటి మోహము?
ఎందువల్ల పాపము పుణ్యము అనేటువంటిది ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ అంటే ఈజ్ రియల్లీ గుడ్ ఎగ్జిస్ట్, ఈజ్ రియల్లీ ఈవిల్ ఎగ్జిస్ట్ అనేటువంటిది ప్రశ్న వస్తుంది. గుడ్ అండ్ ఈవిల్ అండ్ ద రిలేషన్ టు ద సోల్. సోల్ అంటే ఆత్మ. సో ఆత్మకు పాపపుణ్యములు లేవు అంటవు అని అన్నాం. బట్ పాపపుణ్యములు ఉన్నవి అన్నట్టుగా కనిపిస్తున్నారు కదా. వాట్ ఈస్ దట్ రిలేషన్ టు దట్ విత్ రెస్పెక్ట్ టు దట్ అనేటువంటి విషయాన్ని మనం వీ హ్యావ్ టు ట్రై టు అండర్స్టాండ్ దట్. దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి మనం. సో ఏం చెప్తున్నారు ఇక్కడ? ది ఆల్ పెర్వేడింగ్ టేక్స్ నో అకౌంట్ ఆఫ్ ఎనీ వన్స్ వర్చ్యూ ఆర్ సిన్. ట్రై టు అండర్స్టాండ్ ది శ్లోక. మన రాజ్యం కూడా ఈ శ్లోకాన్ని ముందు బాగా అర్థం చేసుకొని తర్వాత దాన్ని విశ్లేషణ చేసుకుందాం అని చెప్పి ఆయన సజెస్ట్ చేశారు. సో శ్లోకాన్ని మనం అర్థం చేసుకుంటే దాంట్లో ఉండేటువంటి ఆ ఎసెన్స్ కూడా మనకి బాగా వంటపడుతుంది. ఏం చెప్తున్నారు పరమాత్మ అనేటువంటి చూస్తున్నాం. సో నా దత్తే కశ్చిత్ పాపం నచైవ సుకృతం విభు. ది ఆల్ పెర్వేడింగ్ అంటే విభు అనుకున్నాం. ది ఆల్ పెర్వేడింగ్ సర్వాంతర్యామి, సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు, సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ. టేక్స్ నో అకౌంట్ ఆఫ్ ఎనీ వన్స్ వర్చ్యూ ఆర్ సిన్. టేక్స్ నో అకౌంట్ ఆఫ్ వర్చ్యూ ఆర్ సిన్. ఇట్స్ వెరీ అసలు ఈజ్ ఇట్ నాట్ సంథింగ్ లైక్ దట్ స్టేట్మెంట్? మనం ఏమనుకుంటాము, మన పాపాలన్నీ లెక్క పెట్టడానికి చిత్రగుప్తుడు ఉంటాడు, మనం పాపాలన్నీ ఎక్కువ చేస్తే నరకానికి వెళ్తాము, పుణ్యాలన్నీ ఎక్కువ చేస్తే స్వర్గానికి వెళ్తాము, ఆ పాప పుణ్యాలను లెక్కించడానికి చిత్రగుప్తుడు ఉంటాడు. ఎవడి చిత్రగుప్తుడు అనేటువంటిది కానీ ఆలోచిస్తే, ఎవరి చిత్రగుప్తుడు అని అంటే అసలు ఎక్కడ నమోదవుతున్నాయి ఈ పాప పుణ్యాలు అనేటువంటివి? అండ్ దిస్ ఈజ్ ఆల్. ఇక్కడ కింద స్టేట్మెంట్ ఇచ్చారు, అజ్ఞేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అజ్ఞానేన, అజ్ఞానముచే జ్ఞానము కప్పివేయబడి ఉన్నది. జ్ఞానం అనేటువంటిది కప్పివేయబడింది. దెన్ ఏమిటి అజ్ఞానం? దేన్ని కప్పివేస్తున్నది? జ్ఞానము అని అంటే ఆత్మే జ్ఞాన స్వరూపము. ఆత్మ అంటే నేను, లేదా తాను, లేతే ఎరుక, లేతే తెలివి, చేతన, ఇది. సో ఆ చేతన స్వరూపుడును నేను. చేతన స్వరూపుడునైనటువంటి నేను, ఈ నేను అనేటువంటిది ఎవర్ ప్యూర్, ఎవర్ కాన్షియస్, ఎవర్ బ్లిస్, సచ్చిదానంద స్వరూపం అని అనేటువంటిది అనుకున్నాం. సచ్చిత్ స్వరూపమైనటువంటి ఆత్మ అది జ్ఞాన స్వరూపము, తెలియడమే దాని స్వరూపము. అది అజ్ఞానేన ఆవృతం, దానికి అజ్ఞానం అనేటువంటిది కప్పిందని చెప్తున్నారు. అందువల్ల ముహ్యంతి, దే ఆర్ గెటింగ్ డెల్యూడెడ్. వాట్ ఈస్ దే ఆర్ గెటింగ్? మోహము అనేటువంటిది వచ్చింది. ఏమిటి మోహము అంటే? చెప్పుకున్నటువంటిదే చాలాసార్లు, ఉన్న వస్తువును ఉన్నట్టుగా చూడలేకపోవడమే మోహం. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేకపోవడం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరమహంస యోగానంద గారు కూడా, ద ఆమ్నీ ప్రెజెంట్ కాస్మిక్ బీమ్ క్రియేట్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ద డ్రీమ్ పిక్చర్స్ ఆఫ్ ది మెన్, their virtuous and sinful activities on this dream earthly stage. God is not a meticulous accountant of human merits and demerits. Understand this. God is not a meticulous accountant of human merits and demerits. The cosmic beam, its wisdom and ever new joy are hidden behind the shadows of relativity of ignorance. Mortals not perceiving the causative light stumble in the darkness of delusion. భగవంతుడికి యాక్చువల్లీ ఇట్స్ ఎ కాస్మిక్ బీమ్ ఆఫ్ లైట్ అన్నారు. అంటే భగవంతుడు ఉండడము, తెలియడము. భగవంతుడు కూడా సచ్చిదానంద స్వరూపుడే. భగవంతుడు ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృత, భగవద్గీతలోనే చెప్పారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. దట్ ఈస్ వాట్ ద డెఫినేషన్ ఆఫ్ ది ఈశ్వర, పరబ్రహ్మము. సత్యం జ్ఞానం అనంతం. అనంతము అంటే అంతటా, ఇన్ఫైనెట్ అంటే సర్వవ్యాపి అని కూడా అనుకోవచ్చు. విభు అంటే సర్వవ్యాపి అని కూడా అన్నారు కాబట్టి, సో సర్వవ్యాపి అయినటువంటి ఈశ్వరుడు సత్యం జ్ఞానం, సత్యము జ్ఞానము. సత్యము అనంటే ఎల్లప్పుడూ మారకుండా నిత్య నూతనముగా ఉండేటువంటిది సత్యం, మారకుండా ఉండేటువంటిది సత్యం. జ్ఞానము అనంటే సర్వము తెలుసుకునేటువంటిది. దేని యందైతే సర్వము ప్రకాశిస్తుందో అది జ్ఞానం, అదే వెలుగు అనుకున్నాం, అది భగవంతుడు. ఆత్మ కూడా సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ. మమైవాంతో, ఆయన భగవంతుడి తాలూకు అంశ కాబట్టి
ఆత్మస్వరూపం కూడా పరబ్రహ్మ తత్వమునకు వేరుగా లేనటువంటిది. జ్ఞానమే, సత్యము జ్ఞానం అనంత స్వరూపమైనటువంటిది ఆత్మతత్వం. అయితే ఇక్కడ ఈ పాపము పుణ్యము అనేటువంటిది ఎలా వచ్చింది? ఈ పాపము పుణ్యము ఎవరికి వచ్చాయి అంటే వన్ హూ ఈజ్ డెల్యూడెడ్, అంటే మోహము. మోహం అనేటువంటిది ఎందుకు వచ్చింది? అజ్ఞానం అనేటువంటిది జ్ఞానమును ఆవరించడం వల్ల వచ్చింది. దానివల్ల మనకి లేనిది ఉన్నట్లుగా భ్రమింపు చేస్తూ జరుగుతున్నది అనమాట. దాని గురించి చెప్తున్నారు. అలాగే ది కాస్మిక్ బీమ్, ఇట్స్ విజ్డమ్ అండ్ ఎవర్ న్యూ జాయ్ ఆర్ హిడెన్ బిహైండ్ ద షాడోస్ ఆఫ్ రిలేటివిటీ అండ్ ఇగ్నోరెన్స్. షాడోస్ ఆఫ్ రిలేటివిటీ అండ్ ఇగ్నోరెన్స్ అంటే ఇక్కడ ఏమైంది? రిలేటివిటీ వచ్చింది. రిలేటివిటీ అని అంటే దేశము కాలము రిలేటివ్, అంతే కదా. నేను మొన్న ఉన్నాను, నిన్న లేను. అంటే ఏంటి? నేను మొన్న ఉన్నాను అంటే మేబీ ఐ వాజ్ బోర్న్ ఇన్ 1964 అండ్ మేబీ ఐ విల్ నాట్ బి దేర్ ఆఫ్టర్ 20 years 30 years. అంటే దేర్ ఇస్ ఎ టైమ్ అనేటువంటిది వచ్చింది. రిలేటివ్, ఐఎమ్ రిలేటివ్ టు ఇట్. ఐ ఓన్లీ ఎగ్జిస్ట్ ఇన్ ఎ పర్టిక్యులర్ టైమ్ అండ్ ఐ డోంట్ ఎగ్జిస్ట్ బియాండ్ దట్, బిఫోర్ దట్ ఆర్ ఆఫ్టర్ దట్ అనేటువంటి రిలేటివిటీ వచ్చింది. టైం అండ్ ఆల్సో రిలేటివిటీ విత్ రెస్పెక్ట్ టు స్పేస్. స్పేస్ వచ్చింది. అంటే నేను ఇక్కడ వైజాగ్ లో ఉన్నాను కాబట్టి దెన్ ఐఎమ్ నాట్ దేర్ ఇన్ హైదరాబాద్ ఆర్ నాట్ సమ్ అదర్ ప్లేస్. రిలేటివిటీ అనేటువంటిది అంటే దేశము కాలము అనేటువంటిది వచ్చాయి. అసలు ఈ దేశము కాలము, ఈ మాయా లేకపోతే ఈ ఇగ్నోరెన్స్ అనేటువంటిది ఎలా వచ్చాయి, ఎక్కడొచ్చాయి అని అంటే అది ఎక్కడొచ్చింది? అసలు సృష్టి అనేటువంటిది ఎక్కడొచ్చింది అంటే మనస్సులో వచ్చింది. ఇది గమనించాలి. మనస్సు చాలా సార్లు చెప్పుకుంటున్నాం. ఈ మనస్సు గురించే మనం ఎంత చెప్పినా కూడా మనస్సు గురించే చెప్తాం. ఈ మనస్సుకి, ఈ మనస్సు అంటే అజ్ఞానేనతు తదజ్ఞానం ఆవృతం తేన ముహ్యంతి అనేటువంటిది అర్థమైతే, అంటే అజ్ఞానము జ్ఞానమును ఆవరించింది. ఏమిటా జ్ఞానము? నేను ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడిని, మార్పు లేనటువంటి వాడిని, నా కర్తృత్వం నా కర్మాణి అనేటువంటి స్థితిలో ఉండవలసినటువంటి వాడిని బదులు ఈ మోహము లేకపోతే ఈ మాయ అనేటువంటిది రావాల్సి వచ్చింది. మాయ అనేటువంటిది ఎక్కడొచ్చింది అని అంటే ఈ మనస్సులో వచ్చింది. ఈ మనస్సు, ఈ మనస్సు అంటే ఏంటి? మనస్సు తాలూకా స్థితులు ఏంటి? దీని గురించి కొంత విచారణ చేద్దాం. ఎందుకంటే ఇఫ్ యు అండర్స్టాండ్ దాట్, మనకు కానీ ఇది అలవడితే, ఇక్కడ ఏదో చెప్తున్నారు కదా, ది షాడోస్ ఆఫ్ రిలేటివిటీ అండ్ ఇగ్నోరెన్స్ ఆర్ హిడెన్ బిహైండ్. ది హిడెన్ అంటే ఈ గాడ్ ని కప్పివేస్తూ, ఈ సత్యాన్ని కప్పివేస్తూ ఈ రిలేటివిటీ ఆఫ్ ఆ ఇగ్నోరెన్స్ అనేటువంటిది అయిపోయి మనము ఆ డార్క్నెస్ లో పడిపోయాం అనమాట. ఎందువల్ల, ఎలా పడిపోయాము అని అంటే, సపోజ్ ఏంటి మనస్సు అంటే ఏమిటి అనేటువంటిది లైక్ హేజ్ అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటాం, పొగమంచు వస్తుంది, మనం చూస్తూ ఉంటాం. సూర్యుడు బాగా ఉంటాడు, ప్రస్ఫుటంగా ఉంటాడు. పగలు సూర్యోదయం అయిపోతుంది 7-8 వరకు కూడా. శీతాకాలం టైంలో చూస్తే పొగమంచు దట్టంగా కమ్మేస్తుంది. ఆ పొగమంచులో మనం డ్రైవ్ చేసుకుని వెళ్ళాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అప్పుడు రోడ్డు మీద ఉన్న గోతులు గుంతలో లేకపోతే ఎక్కడ ఉన్నదో, ఏ కాలు ఉందో, ఏమున్నదో తెలియదు, మనకి ఎదురుగుండా వస్తువు కూడా కనబడదు. సో ఆ టైంలో మనం ఏం చేస్తాము? ఆ ఫాగ్ లో కానీ ఆ పొగమంచులో కానీ మనం డ్రైవ్ చేసుకుని వెళ్ళాలంటే మన జీవితం చాలా, మన డ్రైవింగ్ చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. అలాగే ఈ జ్ఞాని, ఈ ఆత్మ ఏదైతే ఉందో ఆ సద్వస్తువుగా ప్రకాశించవలసినటువంటి ఆత్మ, అంటే ఏది లేకుండా, కర్తృత్వ భోక్తృత్వం లేకుండా చేస్తున్నటువంటి వాడుగా, లేకపోతే క్రియలు అనేటువంటిది ఉన్నటువంటి వాడిగా లేకుండా ఉండవలసినటువంటి తాను ఈ మనస్సు అనేటువంటి ఫాగ్ కప్పేసింది. మనస్సు అనేటువంటి అజ్ఞానం అనేటువంటిది కప్పేసింది. ఇందాకలు అనుకున్నట్టుగా టైం స్పేస్ రిలేటివిటీ కానీ, లేకపోతే నేను నా వాళ్ళు అనేటువంటిది కానీ, నా వాళ్ళు అనేటువంటి మోహం కానీ ఈ మనస్సులో కప్పేయడం వల్ల ఎలాగైతే పొగమంచు ఉన్నప్పుడు మనం డ్రైవ్ చేయలేమో ఆ రకంగా చేస్తుంది అనమాట. అది ఏంటి? ఆ మనస్సు అంటే ఏంటి అంటే మనస్సుకు ఉండేటువంటి స్థితులు ఏంటి? మనస్సుని కానీ మనం కొంచెం అర్థం చేసుకుంటే ఆ మనస్సును వదిలిపెట్టగలం. ఇప్పుడు మనస్సు అని అంటే మాయ గురించి విచారణ కాదు, నా గురించి విచారణ నేను చెయ్యాలి అని అంటే నేను కానిదేదో తెలుసుకోవాలి. నేను ఇప్పుడు ఎందుకు అజ్ఞానేనతు తదజ్ఞానం ఆవృతం, బాగా పట్టేసి ఉంది. అందువల్ల దాన్ని చేసుకోవాలంటే మనస్సుకి యాక్చువల్ గా మూఢ అనేటువంటి స్థితి ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే బ్లాంక్నెస్. మూఢత్వం అనేటువంటిది మనస్సులో ఉంటుంది. మనస్సులో చాలా, అంటే మూఢో మూర్ఖో గార్ధవో ఏకరాశి అని అన్నారు. దే ఆర్ ఇన్స్టింక్ట్ బౌండ్, దే కెనాట్ రియలైజ్. మనస్సులో ఉండేటువంటి స్థితి అంటే బాగా తమోగుణ ప్రధానంగా ఉండేటువంటిది ఒక స్థితి ఉంటుంది మనస్సుకి. దట్ ఎవ్రీబడి విల్ ఎక్స్పీరియన్స్ దట్.
ఈ తమస్సు అనేటువంటిది ఏంటి అని అంటే భయము, నిద్ర, సోమరితనము, విచక్షణ లేకపోవడము, ఆలోచించేటువంటి శక్తి లేకపోవడము, ఇది ఇంతే అంటే ఇది నేను ఎందుకు పనికిరాను, నేను పాపిని, నేను మూఢుడు, నేను పాపాత్ముని, నా కర్మ ఇంతే అనేటువంటి ఏ ఆలోచన లేకపోవడము అనేటువంటి స్థితిలో ఉండడం అనేటువంటిది మూఢావస్థ. మనం చూస్తూ ఉంటాం కొంతమంది అసలు చెప్పినా వినిపించదు వాళ్ళకి విన్నా అర్థం కాదు. ఇంకా అలాంటి వాళ్ళతో వాదనకు వెళ్లకుండా మనం ఇది ఇంతే అని సరిపెట్టుకుంటూ ఉంటాం. అది మూఢావస్థ అంటారు. అంటే వెన్ తమో మనస్సులో 3 గుణాలు ఉంటాయన్నాం. అసలు మనస్సు అంటేనే త్రిగుణాత్మకం అని చెప్పుకున్నాం. తమో రజ సత్వగుణ ప్రధానమైనటువంటిది మనస్సు. మనస్సులో అన్ని గుణాలు ఉంటాయి. సో 3 ఒకసారి సత్వం ఉంటుంది, ఒకసారి రజస్సు ఉంటుంది, ఒకసారి తమస్సు ఉంటుంది అనేటువంటిది ఉంటాయి. మార్పు చెందుతూ ఉంటాయి. ఇవన్నీ గుణాలు ఉంటూ ఉంటాయి. అంటే దీనిని మనము తెలుసుకోవడమే. అజ్ఞానేనతో ఆవృతం జ్ఞానం. ఈ జ్ఞానం అనేటువంటిది బాగా పట్టించుంది. సపోజ్ చంద్రుడు ఉన్నాడు, అందుకని చంద్రుణ్ణి ఇన్సిడెంటల్లీ మనస్సుతో పోల్చారు. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. అంటే చంద్రుడు మనఃకారకుడు. దాన్ని ఎందుకు చెప్పారు అని అంటే చంద్రుడు ఇట్స్ సింబాలిక్ అనమాట. చంద్రుడిని అందుకనే లూనార్ అన్నారు. మన పిచ్చివాడిని కూడా లునటిక్ అన్నారు. అంటే మనస్సు సరిగ్గా పనిచేయకపోతే, మనస్సు సరిగ్గా లేకపోతే లునటిక్ అన్నారు. ఆ విచక్షణ అనేటువంటిది లేకపోతే లునటిక్, పిచ్చివాడు అన్నారు. చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడు? సూర్యుడి వెలుగు వల్లే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యుడు లేకపోతే చంద్రుడికి ఉనికి లేదు. అలాగా ఆత్మ లేకపోతే మనస్సుకు ఉనికి లేదు. బట్ ఇక్కడ ఏమైంది? మనస్సుతో మనం ఐడెంటిఫై అయిపోయి ఉన్నాం. వి గెట్ ఐడెంటిఫైడ్. ఎందుకంటే నేను దేహాత్మ భావన, నేను దేహము, నేను మనస్సు. ఎందుకంటే నాకు నొప్పిగా ఉందండి, నాకు చికాగ్గా ఉందండి, నేను చికాగ్గా ఉన్నానండి, బాబాయ్ నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి, నాకు చాలా ఆందోళనగా ఉందండి, నేను ఆందోళన పడుతూ ఉన్నా. వాట్ హ్యాపెండ్? మనము వి గాట్ ఐడెంటిఫైడ్ విత్ అవర్ మైండ్. వి గాట్ ఐడెంటిఫైడ్, ఎన్గ్రాస్ అయిపోయాం, మనం బాగా పట్టుకొని ఉన్నాము. సో అలాంటి స్థితిలో అంటే తమో గుణం ఎక్కువైపోయినప్పుడు దట్ బ్లాంక్నెస్ అనమాట, మనస్సు బ్లాంక్, డల్ అయిపోయినటువంటి స్థితి అనమాట, లేజీ. దీనిని మనం ఏంటంటే ఇది బాగా ముదిరితే ఏమవుతుందంటే డిప్రెషన్. మనకి డిప్రెషన్కి రోజు పిల్ చేసుకోవాలి. ఎందుకు డిప్రెషన్ అని అంటే బికాజ్ నో యాక్టివిటీ. మనస్సు మూఢం అయిపోయింది, దానికి యాక్టివిటీ లేదు. లేచి యాక్టివ్గా ఉంటానంటే అబ్బా లేదండి, నేను అసలు నాకు వచ్చిన బాధ ఎవరికి తెలుస్తుంది? మీకు నాకున్నటువంటి కష్టాలు తెలిస్తే అసలు మీరు అర్థం. సో దిస్ ఈజ్ ఏ డెల్యూజన్. మాయ అంటే మాయ ఏ రూపముగా ఉంటుంది అని అంటే మూఢత్వంగా ఉంటుంది, తమో గుణ ప్రధానంగా ఉంటుంది, అది మాయ. ఇంకొకటి రెండో స్థితి ఏంటి అని అంటే మనసుకు ఉండేటువంటి స్థితి విక్షేపము. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మానసికమైనటువంటి ఒత్తిడి, విశ్లేషణ. ఆ ప్రాబ్లము, ఈ ప్రాబ్లము, 100 ప్రాబ్లమ్స్ ఒకేసారి వచ్చి మీద పడతాయి, 100 సమస్యలు అనమాట. అంటే బాగా యాక్టివ్గా ఉంటాడు, మనస్సులో బాగా ఆందోళన అలజడిగా ఉంటుంది అనమాట. అక్కడ ఏంటంటే మూఢం, ఒక లేజీనెస్ అనమాట. అందులో పడుకుంటాడు, అందులో ఇంక దేనికి రెస్పాన్స్ ఉండదు. ఇక్కడ మూఢత్వంలో రియాక్షన్ కానీ రెస్పాన్స్ ఉండదు. తను నమ్మింది అంతే, నేను పాపిని, నేను ఎందుకు కొరగాని వాడిని, నా జీవితం ఇంతే, వ్యర్థమైపోయింది, లేజీ, వాడు ఏ పని చేయడు, అది మూఢం. దట్ ఈస్ ద అజ్ఞానానికి పరాకాష్ట. ఇంకొక స్టేజ్ ఉంది, ఆ స్టేజ్ ఏంటంటే విక్షేపణ. విక్షేపణ అంటే ఎవర్ ఫ్లక్చుయేటింగ్. Too many activities at one time, like doing so many things at one time, not doing one thing at one time. అన్నిటినీ అనమాట. అంటే మ్యాన్ ఆఫ్ ఆల్, జాక్ ఆఫ్ ఆల్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ అన్నట్టుగా విక్షేపణ చెందుతూ ఉంటుంది మనస్సు. అంటే దిస్ ఈజ్ దేనికంటే మాయకు ఇవన్నీ కూడా నిర్వచనాలు. ఆ జంతవహ, మనుష్యుడు ఎలాగ మోఢంలో ఉంటారో అజ్ఞానైన జ్ఞానం, విక్షేపణ చెందుతూ ఉంటుంది, ఆందోళనగా అర్థంగా ఉంటుంది, సుఖం లేదు, శాంతి లేదు, అనారోగ్యం బయలుదేరింది. ఎక్కడైతే మనస్సు ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో అప్పుడు అనారోగ్యం వల్ల ఇంకొకటి బాడీ అనేటువంటిది ఇంకా చికాకులు చెందుతుంది, నిరంతరం ఏవో ఆలోచనలోనే ఉంటారు. సో ఇది ఏం చేస్తారంటే దిస్ ఈస్ ద సెకండ్ స్టేజ్, దట్ ఈస్ కాల్డ్ ద రజోగుణం. అంటే వెరీ యాక్టివ్ గా ఉంటుంది బట్ డైరెక్షన్ లెస్ గా ఉంటుంది, ఫోకస్డ్ అటెన్షన్ అనేటువంటిది ఉండదు, మైండ్ఫుల్నెస్ ఉండదు. ఇక్కడ ఒకసారి లైక్ నీళ్లు కావాల్సినటువంటి వాడు ఇక్కడ గొయ్యి తవ్వుతాడు, అక్కడ గొయ్యి తవ్వుతాడు, 99 గోతులు తవ్వుతాడు, ఎక్కడా పడలేదని చివరికి విరమించుకుంటాడు.
అదే ఒక్క చోటే తవ్వితే అక్కడే నీరు పడుతుంది అనేటువంటి ఆలోచన ఉండదు. సో ఆ రకంగా లేనటువంటి విక్షేపం చెందుతూ ఉంటుంది. దీన్ని రజోగుణం అంటారు. దెన్ దేర్ ఈజ్ ఎ థర్డ్ స్టేజ్, మనస్సు. అంటే ఈ మనస్సుని ఎప్పుడైతే మనం గమనిస్తూ ఉంటామో, ఇక్కడ అజ్ఞానేనతో ఆవృతం జ్ఞానం తేన ముఖ్యంతి. వెన్ యాజ్ ఐఎమ్ రియల్లీ డెల్యూడెడ్, వై ఐఎమ్ నాట్ గెటింగ్ పీస్ఫుల్, వై ఐఎమ్ యాజిటేటెడ్, ఈజ్ ఇట్ రియల్, నేనెవరు అనేటువంటిది ఎప్పుడైతే ఉన్నామో దాని నుంచి కొంత బయటపడిపోతాం. దీనికి కావాల్సింది ఏంటి అని అంటే ధారణ, ధ్యానము. దట్ ఈస్ ద సత్వగుణం. అంటే ఆలోచన, తప ఆలోచనే అన్నారు. తప ఆలోచనే, తపస్సు, ఫోకస్డ్ అటెన్షన్. వై దేర్ ఈజ్ రెస్ట్లెస్నెస్ ఇన్ మీ, వై దేర్ ఈజ్ టైమ్ స్పేస్ ఇన్ మీ, ఈజ్ ఇట్ రియల్ అనేటువంటిది ఎప్పుడైతే మనం ఫోకస్ పెట్టామో దెన్ వెంటనే దాని నుంచి బయటపడిపోతాం. సో దట్ ఈస్ కాల్డ్ ధారణ, ధ్యానము. ధారణ అంటే సింగిల్ పాయింటెడ్ అటెన్షన్, చాలాసార్లు అనుకున్నాం. ధ్యానము అని అంటే కాంటెంప్లేటివ్ థింకింగ్ ఆన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ క్రియేషన్, ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్, ఆస్పెక్ట్ ఆఫ్ ట్రూత్, ఆస్పెక్ట్ ఆఫ్ ఇన్ఫైనిటీ. భగవంతుని సంబంధమైనటువంటి చింతన, భగవంతునితో అనుసంధానం, ఈశ్వరార్పణం అనేటువంటిది అయితే దెన్ మనస్సులో అనేటువంటిది ఏకాగ్రత వస్తుంది అనమాట. ఆ ఏకాగ్రత ఎక్కడికి తీసుకెళ్తుంది అని అంటే ఇట్ లీడ్స్ టు సంకల్పరహితమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది. అంటే సంకల్పము ద్వారా సంకల్పరహితమైనటువంటి స్థితి. దీన్ని దట్ ఈస్ వాట్ హీ సేయింగ్ అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంకా కొంచెం దీంట్లో శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారో చూద్దాం. నా ఆదత్తే అంటే నచ గృహ్ణాతి భక్తస్య అపి కస్యచిత్ పాపం నచ ఏవ ఆదత్తే సుకృతం భక్తైః ప్రయుక్తం విభుః. అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ సర్వవ్యాపకుడు అగు పరమాత్మ ఎవని యొక్క పాపమునైనను అతడు భక్తుడే అయినను స్వీకరించుటలేదు. భక్తులచే ప్రయోగించబడినటువంటి వికృతములను కూడా స్వీకరించుటలేదు. పరమాత్మకు పుణ్యపాపములు లేవు అనేటువంటి విషయాన్ని చెప్పారు కదా. నా ఆదత్తే కచ్చిచిత్ పాపం అనేటువంటి దాన్ని వచ్చినప్పుడు అంటే ఇవన్నీ కూడా ఎందువల్ల అవుతున్నాయి అనంటే పుణ్యపాపములు కానీ సుఖ దుఃఖములు కానీ ఎందువల్ల అవుతున్నాయంటే మనస్సులో వచ్చినటువంటి వికల్పముల వల్ల ఈ సుఖ దుఃఖములు అనేటువంటిది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని అది చూసుకున్నాము. ఎందుకంటే ఆత్మకు పుణ్యం లేదు, పాపం లేదు. భగవంతుడికి ఏమాత్రము సంబంధం లేదు. ఎందుకంటే భగవంతుని కంటే ఆత్మ వేరుగా లేదు. అందువల్ల భగవంతుడికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. అలాగే ఆత్మకు కూడా ఇవేవి అంటనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ స్థితిలో ఎందుకు వస్తున్నాయి పాపపుణ్యములు అనంటే మనం చూసాం. పాపపుణ్యములకు ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అనంటే మనస్సులో వచ్చినటువంటి సంకల్ప వికల్పములు అనేటువంటిది మనం చూసాం. సో ఆ సంకల్ప వికల్పములకు పుణ్యపాపములకు ఏ రకమైనటువంటి సంబంధము లేనటువంటి పరమాత్మ అయితే ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఆ అవతారికలో క్వశ్చన్ కూడా చాలా చాలా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. శంకరాచార్యుల వారు ఏమస్తున్నారంటే కిమర్థం తర్హి భక్తైః పూజాది లక్షణం యాగ దాన హోమాదికం చ సుకృతం ప్రయుధ్యతే ఇతి ఆహా. అంటే ఏం చెప్తున్నారంటే అట్లయినచో భక్తులచే యాగము, దానము, హోమము, పూజ మొదలైన సుకృతము దేని కొరకు ప్రయోగించబడుతున్నది. ఇక్కడ చూడండి, ఒకటి మనం ఏమనుకున్నామో కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ ఏ పాపమును స్వీకరించట్లేదు, ఏ పుణ్యమును స్వీకరించట్లేదు. హీ వాజ్ జస్ట్ లైక్ ఏ సాక్షి. సర్వవ్యాపకుడై భగవంతుడు అదే విధంగా ఉన్నాడు. అలాగే ఆత్మకు కూడా ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాము. అట్లయినచో భక్తులచే, మనం అందరం భక్తులం కదా, భగవంతుని పొందాలని అనుకుంటున్నాం కదా, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మయోగాన్ని చేయమంటున్నాం కదా, అసలు అన్ని కర్మలను కూడా ఈశ్వరార్పితం చేయమంటున్నాము, ఫలితాలని ఆశించకుండా చేయమంటున్నాము, ప్రసాద బుద్ధి కలిగి ఉండమంటున్నాము. అటువంటి అయితే అసలు లేదు అనేటువంటిదే సత్యమైతే, అదే యథార్థమైతే, అదే నిజమైతే అట్లయినచో భక్తులచే యాగము, దానము, హోమము, పూజ మొదలగు సుకృతములు దేని కొరకు ప్రయోగించబడుతున్నవి, దేని కొరకు చేయమంటున్నారు? వై షుడ్ వి డూ ఇట్? వీ కెన్ యాజ్ వెల్ జస్ట్ లీవ్ ఇట్ కదా, అది వదిలివచ్చు కదా. కిమర్థం తర్హి భక్తైః పూజాది లక్షణం
యాగ దాన హోమాదికం చ సుకృతం ప్రయుజ్యతే. ప్రయోగించబడుతున్నది. చెయ్యి, నువ్వు పుణ్యం చేయి, పాపం చేయి, నువ్వు పాపాలను వదిలిపెట్టు, పుణ్యకార్యాలు చేయి, అందరితో మంచిగా ఉండు అనేటువంటిది కూడా చేసుకుంటూ వస్తున్నారు కదా. అంటే దానికి చెప్తున్నారు అనమాట. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం వివేక జ్ఞానం. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. జ్ఞానం దేంతో కప్పబడింది? అజ్ఞానం చేత కప్పబడింది. అంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానమును అజ్ఞానము కప్పివేసినది. దానివల్ల తేన ముహ్యంతి కరోమి కారయితి భోక్షే బోధయామి ఇది ఏవం. అంటే దానివల్ల ఈ అజ్ఞానము వల్ల ఏం చేస్తున్నాడు? కార్యములు అంటే మనం చేస్తున్నటువంటి ఈ పుణ్యకార్యాలు ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నాము కొంచెం గమనించాలి. మనం ఏదైతే చెప్తున్నామో ఎలా చేస్తాము, పుణ్యకార్యాలు కానీ, దానాలు కానీ, పూజలు కానీ, హోమాలు కానీ, జపాలు కానీ, తపాలు కానీ ఎలా చేస్తున్నాము? ఎప్పుడైతే మనకి ఈ మనస్సుతో మనము మమేకమయ్యి, ఈ మనస్సు అనేటువంటిది అజ్ఞానము చేత కప్పబడి ఉంది. మనస్సు చాలా సాత్వికంగా ఉండాలి, మనస్సు తెలుసుకునేటువంటిదిగా ఉండాలి. మనస్సు ఎప్పుడైతే విచక్షణతో ఉండి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానముతో ఉన్నదో, అంటే ఉండడం అంటే ఏంటి? ఆత్మ అనేటువంటిది రిఫ్లెక్టివ్ కాన్షియస్నెస్ అయితే మనసులో పడి రిఫ్లెక్షన్ అయినప్పుడు చాలా స్వచ్ఛమైనటువంటి నది యందు చంద్రబింబం ఎంత స్వచ్ఛంగా ప్రతిఫలిస్తుందో, ఈ ఆత్మ మనోఫలకమునందు స్వచ్ఛముగా ప్రతిఫలించినప్పుడు ఏదైతే తెలుసుకుంటుందో అది జ్ఞానం. అదే ఏ జ్ఞానము? కర్తృత్వ భోక్తృత్వములు లేని జ్ఞానం, దేనికి అంటదు అనేటువంటి స్థితి. బట్ కాంట్రరీ టు దాట్, బికాజ్ ఆఫ్ అజ్ఞానము, మోహము ఆవరించడం వల్ల, దేన్ని ఆవరించింది? మనస్సుని ఆవరించడం వల్ల. అంటే చంద్రుడు వాడు ఎక్లిప్స్డ్, ఏది? ఈ తమో రజో గుణములతో ఎక్లిప్స్ అయిపోవడం వల్ల మనస్సు ఏం చేస్తున్నది? మోహం అనేటువంటిది ఏం చేస్తున్నారు అని అంటే, జనులు నేను చేస్తున్నాను, చేయిస్తున్నాను, భోగించగలను, భోగింపచేసేదను అంటూ ఈ విధముగా మోహమును పొందుచున్నారు. జనులు వివేకం లేని వారై సంసారంలో తిరుగాడుతున్నారు. వెరీ సింపుల్. జనులు వివేకము లేని వారై సంసారంలో తిరుగాడుతున్నారు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఏం చేస్తున్నాము అని అంటే, అహం కరోతి, నేను చేస్తున్నాను, నా వల్ల ఆచరించబడుతున్నది అనేటువంటి విషయంలో తిరుగాడుతున్నారు వీళ్ళు. అక్కడ సమస్య వస్తున్నారు. అంటే కర్తృత్వాన్ని మీద వేసుకున్నారు. దేనివల్ల కర్తృత్వాన్ని మీద వేసుకున్నారు? బికాజ్ ఆఫ్ అజ్ఞాన, అంటే మోహం అనేటువంటిది ఆవరించడం వల్ల కర్తృత్వాన్ని వేసుకున్నారు. ఈ కర్తృత్వం వల్ల ఏమైంది? ఇగో ఇటీ బయలుదేరి మనం చూస్తూ ఉంటాం. ఇగో అంటే ఏంటి? ఐఎమ్ ద డూయర్, ఐఎమ్ ద కర్త. అదే మోహం. ఆ ఇగోయిటీ ఈజ్ ద ఫాల్స్ అనేటువంటి విషయము జ్ఞానం. ఆ ఇగోయిటీ అనేటువంటిది వదిలిపెట్టాలన్నమాట. ఇగోయిటీ ఈజ్ ఫాల్స్. దేహము నేను, మనస్సు నేను అహంకారము, నేను చేస్తున్నాను అనేటువంటిది. అప్పుడు ఆ స్థితిలో ఎప్పుడైతే ఇప్పుడు నేను చేస్తున్నాను, దెన్ వై సిన్ ఈజ్ క్రియేటెడ్? వై ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, గుడ్ అండ్ ఈవిల్ అనుకున్నాం కదా. గుడ్ అండ్ ఈవిల్, వాట్ ఈస్ దేర్ రిలేషన్ టు సోల్? దట్ ఈస్ ద క్వశ్చన్ విత్ విచ్ వి స్టార్టెడ్. పాపం ఏమిటి, పుణ్యం ఏంటి? అసలు పాపము లేదు, పుణ్యము లేదు, మంచి లేదు, చెడు లేదు. బట్ ఇన్స్టెడ్ పాపము, పుణ్యము, మంచి, చెడు అనేటువంటిది నాకు వచ్చి తగులుకున్నాయి. నేను వచ్చి పట్టుకున్నాను. నాకు పాపం ఉంది, అమ్మో నాకు భయం ఉంది, అమ్మో నేను చాలా మంచివాడిగా ఉండాలి అనేటువంటిది దాంట్లో చిక్కుకున్నాను. ఐ గెట్ కాటప్ ఇన్ ద నెట్. ఆ నెట్ లో కాటప్ అవడం వల్ల ఏమైంది? ఎందువల్ల కాటప్ అయ్యాను? బికాజ్ ఆఫ్ దట్ ఈగోయిటీ, బికాజ్ ఆఫ్ ఈగో అంటే నేను, అహం కరోతి ఇది అహంకార, నేను చేస్తున్నాను అనేటువంటిది. దట్ ఈస్ అ ఫాల్స్హుడ్. అది అసత్యం, అది మోహం. అది గుర్తించాలి. అది గుర్తించడానికి వీలు పడేటట్టుగా మనస్సును శుద్ధం చేసుకోవాలి. దానికోసము ఈ పూజాధికాలు, యజ్ఞాలు, యాగాదులు, మంత్రాలు, జపాలు అనేటువంటిది నిర్దేశించబడ్డాయి. దీనికే ఏం చెప్పారంటే రామకృష్ణ పరమహంస వారు, యాక్చువల్ గా లెట్ ద రాస్కెల్ బి ఎ డివోటీ టు ఈశ్వర. అంటే ఈ మూర్ఖుడు కొంతకాలం పాటు ఆ వింటూ ఉంటాడు, సత్సంగాలు వింటూ ఉంటాడు, గురువు బాధలు వింటూ ఉంటాడు, భగవద్గీత చదువుకుంటూ ఉంటాడు, ఉపనిషత్తులు చదువుతాడు, లేకపోతే హోమాలు చేస్తూ ఉంటాడు,
లేకపోతే మన ధ్యానాలు చేస్తూ ఉంటాడు. చేస్తున్నప్పటికీ కూడా ఏమవుతుందంటే బుద్ధి అనేటువంటిది వికసన చెందాలి. ది మూమెంట్ యు రియలైజ్ దట్ ఐఎమ్ నాట్ ద కర్తృత్వ, నా కర్తృత్వం లేదు, నేను ఆత్మస్వరూపాన్ని దేనికి అంటనటువంటి వాడిని సాక్షి వింటూనే ఉన్నాం. బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. వై? బికాస్ దిస్ రాస్కెల్ హ్యాస్ ఆల్రెడీ వెరీ వెరీ ఇగ్నోరెంట్ ఫూల్ హ్యాస్ జస్ట్ కాట్ అప్. అండ్ ఈ వాడు తమోగుణం నుంచి రజో నుంచి సత్వం రావాలి. యథా సత్వే ప్రవృత్తేతు, ఎప్పుడైతే సత్వగుణం ప్రవర్ధమానమైందో అప్పుడు జ్ఞానం ఉపజాయతి అన్నారు. జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది. వింటాడు ఓ బాధ, రే నాయన పూజ చేసుకోరా, లేకపోతే నాయన జపం చేయరా, లేకపోతే నాన్న నువ్వు ధ్యానం చేయరా, ధ్యానంలో నిన్ను నువ్వు తెలుసుకోరా, ఈ కనిపించేదంతా మాయరా, ఈ కనిపించేదంతా కూడా పోతుందిరా, తొలగిపోతుందిరా, నువ్వు సరి అయినటువంటి కాదు, నీలో చాలా పొటెన్స్ ఉంది, యు ఆర్ ద పొటెన్షియల్లీ డివైన్, యు ఆర్ ది నాట్ ఓన్లీ పొటెన్షియల్, యు ఆర్ ద డివినిటీ మేనిఫెస్టెడ్ ఇన్ యూ, అహం బ్రహ్మాస్మి అనేటువంటిది. ఆ మాటలు వింటాడు. మాటలు విన్నా అర్థం కాదు. అజ్ఞానంలో ఉన్నప్పుడు నో హౌ కెన్ ఇట్ బి అండి, అసలు నేను హౌ కెన్ ఐ బి ద గాడ్, ఐ కెనాట్ బి ద గాడ్, హౌ కెన్ ఐ బి ద ఆత్మ, నాకు పుణ్యం పాపం లేవంటే ఎలాగా, నేను చనిపోయే సుఖం, నాకు సుఖం ఉన్నది, నాకు దుఃఖం ఉంది, ఐఎమ్ ఎక్స్పీరియన్స్. నో, దట్ ఈస్ నాట్ యువర్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ మైండ్. యు ఆర్ నాట్ ద మైండ్. ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ కన్ఫైన్డ్ టు మైండ్ ఓన్లీ. వితౌట్ మైండ్ యు ఆర్ నోవేర్, నాట్. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి లెట్ ద రాస్కేల్ బి డివోటెడ్ టు ఈశ్వర. అందుకని ఎవరైనా ఆయన నీకు చేత కాదు, అక్షరాలు దిద్దడు వాడు, మాట్లాడడం రాదు ముందు పిల్లడికి, తల్లిదండ్రులు మాటలు నేర్పుతారు, తర్వాత అక్షరాలు దిద్దడం నేర్పుతారు. ఎందుకు అని అంటే ఎస్ టు ఎక్స్ప్రెస్, ఎస్ టు కన్వే. సిమిలర్లీ దిస్ మూర్ఖ, దిస్ రాస్కేల్ ఆల్రెడీ గెట్ కాట్ అప్ ఇన్ ద వరల్డ్. ఆల్రెడీ అంటే మనం ఈ జన్మలో సాధన చేసి బాగా అడ్వాన్స్ అయ్యి, when we realize that we are not that, then okay, in the next birth maybe we will directly born as that ఆత్మజ్ఞానిగా, రమణ మహర్షి లాగా, లేకపోతే సుకుడు లాగా పుట్టగానే ఆయన మహాజ్ఞానంతో వెళ్ళిపోయేటట్టుగా we can do that. But this moment you realize the moment you know you are realized. But still when again we get caught up, మళ్ళీ వచ్చేసరికి బయటికి వెళ్ళేసరికి మళ్ళీ మోహం అనేటువంటిది పొందుతున్నాం. అజ్ఞానేనతో ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. సో వీఆర్ జస్ట్ కాట్ అప్ ఇన్ దట్. సో అందుకని ఏం చెప్తున్నారంటే, మీరు ఆ ఈగో ఉన్నంత వరకు కూడా మనం దేవునికి భక్తుడిగా ఉండాలి. అంటే ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. యూ హ్యావ్ టు ఆల్రెడీ కాన్స్టెంట్లీ విజిలెంట్ లైక్ వాచ్మెన్ ఎంత విజిలెంట్ గా ఉంటాడో, ఆర్ యూ ఏబుల్ టు డెసిఫర్ యువర్ అటాచ్మెంట్స్, దాన్ని మనం జాగ్రత్తగా చూడగలుగుతున్నామా అనేటువంటిది కానీ పట్టుకోగలిగితే మనం దేవునికి భక్తులుగా ఉండాలి. అది కరిగిపోతే మిగిలేది ఈశ్వరుడే. ఎప్పుడైతే ఆ ఈగోయిటీ కరిగిపోయిందో, నా కర్తృత్వం లేదు, కర్మ లేదు, ఐఎమ్ నాట్ ది డూయర్, కరిగిపోతే, సో ఆ పని చేయకపోతే, ఆ భగవంతునికి శరణాగతి పొందకపోతే, భక్తుడిగా ఉండకపోతే, దాన్ని ఏమవుతుంది అని అంటే సంసారంలో ఇంకా కూరుకుపోతాం. కానీ దట్ పరిపక్వమైనటువంటి అహంకారంలో కరిగిపోతాం మనం. అంటే అహంకారం పరిపక్వం అవడం ఏంటంటే డ్రాపింగ్ దట్ ఈగో. ఎలాగ ఈగో డ్రాప్ అవుతుంది అని అంటే బై త్రూ ఓన్లీ రియలైజేషన్ ఐఎమ్ నాట్ దట్. ఎలాగా అసలు ఇంకొక విషయం మనం ఆలోచించాలి. పట్టుకోవడం అంటే కష్టం, కానీ వదిలిపెట్టడం సులువు కదా. పట్టుకోవడం కష్టం. ఏంటి మనం పట్టుకున్నాము అని అంటే, నేను మగవాణ్ణి, నేను తెలివైన వాణ్ణి, నేను భక్తుడును, నేను హిందువుని, నేను వేదాలను బాగా చదివేటువంటి వాడిని, నేను భగవద్గీత బాగా దిస్ ఇస్ ఆల్ పట్టుకోవడం. ఇవన్నీ నేను బ్రాహ్మణ్ణి, నేను ఇంజనీర్ని, ఆల్. ఎందుకంటే ఆల్ ఎక్వేషన్స్ ఎవ్రీ డే వి ఎక్వైర్ అన్నీ కూడా ఎక్వైర్ చేసుకుంటాం. నేను తండ్రిని, నేను భార్యను, నేను కొడుకుని నేనే చక్కదిద్దాలి, నా సంసారాన్ని నేనే ఉద్ధరించాలి. ఇవన్నీ కూడా పట్టుకోకుండా పని చేయడం ఎలాగా? దిస్ ఇస్ అ ప్రాబ్లం. పట్టుకోకుండా పని చేయడము అని అంటే యూ హ్యావ్ టు రియలైజ్ దట్ నీ యందు పుణ్యము లేదు, పాపము లేదు. నువ్వు తండ్రివి కాదు, తల్లివి. యు ఆర్ ఎ కస్టోడియన్. ఇప్పుడు మనము ఒక ట్రస్ట్ని అడుగుతాం, ట్రస్ట్ని ఫామ్ చేస్తాం, ట్రస్ట్ని ఏదో పెడతాము. ఓకే, ఒక మిషన్ పెడతాం,
ఒక మిషన్, ఒక ట్రస్ట్ నడుపుతున్నటువంటి వాళ్ళు ఏమిటవుతారు? ఈ పీఠాధిపతులు, ఈ ట్రస్ట్ నడిపేటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా యూజువల్లీ దే గెట్ వెరీ మచ్ అటాచ్డ్ టు ద ట్రస్ట్, అటాచ్డ్ టు దట్ పీఠం. నా వల్ల పీఠం ఉద్ధరించబడుతున్నది, నేను దీన్ని అనేటువంటి ఒక ఇగోయిటీ, అంటే ఐ ఆమ్ ద వన్ అనేటువంటిది వస్తుంది. అది అది తెలియకుండానే అజ్ఞానేనతో ఆవృతం జ్ఞానం. అజ్ఞానము అనేటువంటిది మనకు తెలియకుండానే ముప్పిరిగుంటుంది, చుట్టూ పట్టుకుంటుంది. ఇది తెలుసుకోవడమే జ్ఞానం. వదిలిపెట్టడం అనేటువంటి చాలా సులువు. ఇందాకలు అనుకున్నట్టుగా హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ టెంటగిల్స్, హౌ టు గెట్ ఆఫ్ దట్, జస్ట్ నో ఇట్. తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము. బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వి జస్ట్ కాట్ అప్. దాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నామో వదిలిపెట్టాలన్నమాట. సో పరిపక్వమైనటువంటి రైట్ ఇగో, పరిపక్వమైనటువంటి అహంకారం, అది ఏం చేస్తాడు అంటే ఈశ్వరుని పట్టుకుంటాడు. దుర్యోధను ఏం చేశాడు? గట్టిగా పట్టుకున్నాడు మూఢుడు దుర్యోధనుడు. అందుకనే దుర్యోధనుడు చెప్పాడు, దుర్యోధనుడు. ఆయన అలాగే ధృతరాష్ట్రుడు గట్టిగా పట్టుకున్నాడు, రాష్ట్రాన్ని గట్టిగా పట్టుకున్నాడు, నా పిల్లలు నా వాళ్ళని. సో ఆ మోహం వల్ల దుర్యోధనుడు కూడా అదే మాయలో పడ్డాడు. శకుని, ఆయన ఫ్రెండ్స్ ఎవరు? శకుని, మాయ అతనికి ఫ్రెండ్. కర్ణుడు అతనికి ఫ్రెండ్. దుశ్శాసనుడు అతనికి ఫ్రెండ్. అంటే కామక్రోధాలని గట్టిగా పట్టుకున్నాడు. ఈ జస్ట్ కెనాట్ కమ్ అవుట్ ఇట్. ఆయన చెప్తాడు, నాకు తెలుసును కానీ నేను వదలలేకపోతున్నానండి అంటాడు. తెలిసి వదలకపోవడం మూర్ఖత్వం కాకపోతే ఏంటండి? అజ్ఞానేనతో ఆవృతం జ్ఞానం. అజ్ఞానం అనేటువంటిది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. తెలిసి మౌనము పూనవే, తెలిసి మౌనము. ఇఫ్ యు నో ఇట్ యూ కెన్ డ్రాప్ ఇట్, వితౌట్ నోయింగ్ హౌ కెన్ యూ డ్రాప్ ఇట్? సో అందుకని చదువుకోవాలి, అజ్ఞానేనతో ఆవృతం. సో ఎప్పుడైతే అది పట్టుకున్నామో, వేరే ధర్మరాజు ఏం చేశాడు, పాండవులు ఏం చేశారు? కృష్ణుడు పట్టుకున్నారు. సో మనం పట్టుకోవాలి, భగవంతుని పట్టుకుంటే ఏమవుతుందంటే దట్ ఈగో అనేటువంటిది మెల్లగా డిజాల్వ్ అవుతుంది. ఆ మెగో ఎప్పుడైతే కాలక్రమేణా అది ఏమవుతుంది అని అంటే, ఆ సేవాభావం నుంచి, ఆ దాసభావం నుంచి మనం ఏమంటామనంటే ఐ ఆమ్ దట్ పాపత్వం నుండి కూడా యూ కెన్ డ్రాప్ ఆన్ దట్. నువ్వేమవుతావు అంటే లైక్ దట్ సాల్ట్ డాల్, రోజు చెప్పుకుంటాం దట్ సాల్ట్ డాల్, ఆ ఉప్పు బొమ్మ. ఇట్ హ్యాస్ నో ఇగోయిటీ. దానికి ఇగో ఉంది, దానికి ఉంది అహంకారం ఉంది. ఏంటి? ఐ వాంట్ టు మెజర్ ద డెప్త్ ఆఫ్ ది ఓషన్ అనుకుంది, సముద్రపు లోతును కొలుద్దామని అనుకున్నది. అలాగా ఈ భక్తుడు ఏంటి అని అంటే, నేను చాలా గొప్ప భక్తుడిని, నేను చాలా అసలు అనేకమైనటువంటి పూజలు, జపాలు, తపాలు చేసినటువంటి వాడిని, నేను అనేక సహస్రనామాలు, కోటి సహస్రనామాలు, శతకోటి సహస్రనామాలు, రుద్రం, అతిరుద్రం అనేటువంటి అనేకము చేశాను. భక్తి ఫైన్. భక్తిగా ఉన్నప్పుడు ఎప్పుడు అని అంటే సరెండర్ టు గాడ్ అండ్ డూ ఇట్. బట్ వన్స్ యూ డ్రాప్ దట్ ఈగో, దెన్ ఏమవుతుందంటే then you become merge with that ocean, merge with that Ishvara. Then in that state there is no katrutvam, no bhokrutvam, no papam, no punyam. నదత్తే కచ్చిచిత్ పాపం. సర్వవ్యాపియగు పరమాత్మ ఎవని యొక్క పాపమును స్వీకరించట్లేదు అని అంటే దెర్ ఇస్ నో పాప అండ్ నో పుణ్య. దానికి అసలు ఏమీ లేదు, ఏమీ లేనటువంటి దాన్ని పట్టుకొని ఉన్నాం అనమాట. దెన్ ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఏమి పాపము పుణ్యము లేదంటే వై ఈవిల్ ఈజ్ ఎ నెసెసరీ అండ్ ఇన్హెరెంట్ పార్ట్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. అసలు క్రియేషన్ అనేటువంటిది లేదు. క్రియేషన్ ఈజ్ ఓన్లీ ఇన్ ద మైండ్. మనస్సులో అనేటువంటిది క్రియేషన్ ఉంది. మనస్సులో కూడా ఎందుకు ఉంది ఆ క్రియేషను? వై దేర్ ఈజ్ దట్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆఫ్టర్ లెర్నింగ్ ద లెసన్ ఆఫ్ అడ్మైరింగ్ ద హీరో ఇన్ ప్రిఫరెన్స్ టు ద విలన్, వన్ రియలైజెస్ దట్ బోత్ గుడ్ అండ్ ఈవిల్ ఆర్ క్రియేషన్స్ ఆఫ్ ది వన్ బీమ్. As shadows there are no intrinsic difference. ఇప్పుడు why there is అంటే అసలు వెలుగు, నీడ, షాడోస్ అండ్ లైట్, వితౌట్ షాడో అండ్ లైట్ there is no creation as such. సో ఎప్పుడైతే సాధకుడు ఇది రియలైజ్ అవుతాడో, ఫస్ట్ ఏంటంటే there is no, అసలు మనము పుణ్యపాపములతో సంబంధం లేదు, దేనికి అంటున్నటువంటి అకర్త అభోక్త అసంగడు అయినటువంటి నేను ఆత్మస్వరూపము. వెన్ ఐ స్టార్ట్ ఎంజాయింగ్ క్రియేషన్, నేను క్రియేషన్ లోకి వచ్చాను. భగవంతుడి క్రియేషన్ అనేటువంటిది దేనికి చేశాడు? యాజ్ ఎ లీలా, సో కామయత. ఆయన బహుశ్యాం ప్రజాయేతి స తపోతప్యత స తపస్తత్వ ఇదగం సర్వం అసృజత.
అంతటిని కూడా సృజించాడు. సృజించాడు, సర్వం అసృజత. సృజించిన తర్వాత ఏం చేశాడు, ఆయన అందులో ప్రవేశించాడు. లైక్ ఫ్రమ్ ద ప్రొజెక్టర్ ఏ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ ప్రొజెక్టింగ్ ఆన్ టు ద స్క్రీన్. ఆ స్క్రీన్ మీద ఒక లైట్ ప్రొజెక్ట్ చేయబడింది ఫ్రమ్ ద ప్రొజెక్టర్ నుంచి. ఆ ఒక్క లైటే పడితే ఏముంటుంది క్రియేషన్? ఆ బొమ్మలు అనేటువంటిది ఏమీ లేదు, అందులో వెలుగు నీడ లేదు, ఓన్లీ లైట్. వన్ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ ప్రొజెక్టింగ్, దెన్ దేర్ ఇస్ నో క్రియేషన్ యాజ్ సచ్. బట్ క్రియేషన్ అనేటువంటిది సృజించడానికి ఏం చేశాడు అంటే ఆయన ఈ ప్రొజెక్టెడ్ ఏ ఫిల్మ్ అంటే డార్క్నెస్ అండ్ లైట్ అనేటువంటి సంకల్ప వికల్పములు అనేటువంటిది, ఆవరణ విక్షేపము అనేటువంటివి మాయా అనేటువంటి శక్తి చేత క్రియేట్ చేయబడ్డారు. దట్ ఎనర్జీ ఈజ్ ప్లేయింగ్. అంటే ఎనర్జీ కెన్ బి ఇన్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, బట్ ఇట్ నైదర్ బి డిస్ట్రాయిడ్ నార్ క్రియేటెడ్, బట్ ఇట్ కెన్ ఓన్లీ exist in different forms of the energy: electrical energy, light energy, magnetism, like centrifugal, centripetal, different energies, different states of energies that has come into existence, light energy, electricity. So similarly, the God is that light, that beam of light, and this film is projected, and because of that film, then on the screen we are seeing different images. And different images lo emaindi, hero unnadu, heroine undi, విలన్ ఉన్నాడు, కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, అగ్ని పర్వతాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పశుపక్షాదులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. బట్ ఆల్ ఆర్ ఓన్లీ వన్ బీమ్. దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ దట్. వెన్ యూ సీ ఫ్రమ్ ద ప్రొజెక్టర్, యూ నో దట్ దేర్ ఇస్ నో, అక్కడ ఏమీ లేదు, ఉన్నదంతా కూడా ఒక లైట్ అండ్ షాడోస్, ప్లే ఆఫ్ షాడోస్. బట్ వన్స్ యు ఆర్ విత్ స్క్రీన్ మీద ఐడెంటిఫై అయిపోయి ఉంటే నీకు సుఖ దుఃఖాలు పాపాలు ఉన్నాయి. సో బట్ నీకు టర్న్ వెనక్కి చేసి చూడమని, ఎప్పుడైతే నీకు సుఖ దుఃఖం వచ్చిందో, then you get into contemplative mood. Why sin is a part of creation? Why evil is necessary and inherent part of God creation? When there is no pain, then you don't go into depth into analysis of that. That is what is important. If you are pain, హృదయంలో బాధ ఉన్నది, you investigate that pain, where that pain is coming. You go to the doctor investigate చేస్తాడు. డాక్టర్ ఇన్వెస్టిగేట్ చేసి నీకు ఇదిగో ఈ సమస్య వల్ల ఇది వచ్చింది, యూ టేక్ ద టాబ్లెట్, దెన్ యూ గెట్ ఇన్ టు దట్, దెన్ యూ విల్ బి ఫ్రీ అవుట్ ఆఫ్ డిసీజ్. మనం ఎప్పుడు కూడా ఆరోగ్యంగానే ఉన్నాం. ఇప్పుడు సమస్య ఏంటంటే ఆరోగ్యంగా ఉండడానికి మందులు మింగుతాం మనం. టు బీ ఫ్రీ ఫ్రమ్ షుగర్, ఎవ్రీ డే యూ టేక్ ఎ షుగర్ టాబ్లెట్. టు బీ ఫ్రీ ఫ్రమ్ బీపీ యూ టేక్ ఎ బీపీ టాబ్లెట్ అండ్ యూ ఫీల్ దట్ యు ఆర్ హెల్దీ. దట్ ఈస్ ద సమస్య. అంటే మనం సంసారం నుంచి తప్పించుకుందుకి సంసారంలో చిక్కుపోతున్నాం మనం. దట్ వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. అంటే ది వే వీఆర్ కండక్టింగ్ అవర్ సెల్స్, డే టు డే యాక్టివిటీస్, ఈజ్ ఇట్ టు ఫ్రీ us ఫ్రమ్ ద సంసార ఆర్ టు గెట్ ఎంటాంగిల్ ఇన్ ద సంసార? వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. మనకు ఆరోగ్యంగా ఉన్నాం అనుకొని రోజుకి 4 టాబ్లెట్లు మింగుతూ ఆరోగ్యంగా ఉండడం ఆరోగ్యమా? దెన్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అజ్ఞానేనతో ఆవృతం జ్ఞానం, దట్ ఈస్ ఇగ్నోరెన్స్, దట్ ఈస్ మోహ. అంటే ఎగ్జాక్ట్లీ. సో మానేలేం కదా అంటున్నది. మానేయాలంటే ఏం చేయాలి? వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు డూ? అంటే అసలు ఈ స్థితి రావడానికి కారణం ఏంటి? మన ఏవ మనుష్యానాం, నీ మనస్సే అజ్ఞానము, నీ మనస్సే ఆందోళన, నీ మనస్సే డిసీజ్, నీ మనస్సే డిసీజ్. సో వెన్ యూ కరెక్ట్ యువర్ మైండ్, then you correct your body, then you correct your mind and body, then you will realize, you will establish in yourself. When you self established, then you are no more ఈ దుఃఖము, పాపము, పుణ్యము, బెంగ, బెదురు, అలజడి, ఆందోళన అన్నిటి నుంచి దూరంగా ఉంటావు. శరీరమునకు అనారోగ్యం, నీకు కాదు అనారోగ్యం. ఇక్కడ మనకి ఇంకా నేను మానేలేను కదా అంటే వీఆర్ సో మచ్ బాడీ బౌండ్. బాడీకి డీప్ మనకి తెలియకుండానే, అమ్మో దీన్ని వదలలేం కదా, అమ్మో ఈ పిల్లవాడిని ఎలా వదులుతాం, వాడిని నేను కని పెంచాను కదా, వాడు ఇంకా నాకు రాలేదు, ఫోన్ చేయలేదు, ఎలా వదులుతాం? అంటే బికాజ్ వీఆర్ బాడీలీ అటాచ్డ్, వీ కెనాట్ లీవ్ దీస్ థింగ్స్. నువ్వు యు వర్క్ ఫ్రమ్ ఫ్రీడమ్. ఇప్పుడు డాక్టర్ పేషెంట్ని ట్రీట్ చేసినట్టుగా నువ్వు ట్రీట్ చేయలేవు కదా. నువ్వు నీ కొడుకే అయితే ఈ డాక్టర్గా ఉన్నప్పుడు నీ అటాచ్మెంట్ వల్ల ట్రీట్ చేయలేవు. But if you go to a doctor, then he will give the necessary treatment, but at the same time he will be free from that fear. బెదురులని లేకుండా ట్రీట్ చేస్తాడు. అలాగే
ఈ శరీరానికి అనారోగ్యం వస్తే ఈ శరీరంతో అటాచ్మెంట్ ఉంటే నువ్వు ట్రీట్ చేసుకోలేవు. శరీరానికి డిటాచ్డ్ గా ఉంటే యూ కెన్ ట్రీట్ ఇట్, దెన్ ఆటోమేటిక్గా యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద వర్రీస్. సో అందువల్ల వై ఈవిల్ ఈజ్ నెసరీ పార్ట్ ఆఫ్ ది క్రియేషన్ అంటే యూ హ్యావ్ టు మేక్ యూ రియలైజ్. అంటే ఎప్పుడైతే నీకు అది ఏదో ఏదో లంకణానికి పెడితే ఆరోగ్యం వస్తుందనేది చెప్తారు. ఏది చావుకు పెడితే లంకణానికి దిగుతాడని, చావుకు పెడితే లంకణ సామెత ఏదో తెలుగులో. అంటే బాగా వాడికి బాగా ముడ్డి మీద 4 వాతలు పెడితే ఇంకా వాడు చచ్చినట్టు తిరిగి ఉంటాడు. అలాగా ఈ మనస్సుకి ఈ దేహానికి ఆ రియలైజేషన్ వస్తే దెన్ యూ విల్ గెట్ ఇన్ టు యువర్ సెల్ఫ్, అది ఎస్టాబ్లిష్ అవుతారు. అందువల్ల ఆ పరమాత్మ అది చెప్తున్నారు అనమాట. అజ్ఞానేనతో ఆవృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవః. సో ఆ రకమైనటువంటి జ్ఞానము చేత అజ్ఞానం కప్పివేయబడింది. ఎప్పుడైతే ఇది నువ్వు తెలుసుకున్నావో దాని నుంచి నువ్వు బయటపడిపోతావని చెప్తూ తర్వాత శ్లోకం జస్ట్ మనం ఒకసారి మెన్షన్ చేసుకుందాం. అదేం చెప్తున్నారు అని అంటే అందువల్ల సంసారంలో ఈ జనులు అవివేకులై తిరుగాడుతున్నారు అనేటువంటి చదువుతూ, ఎప్పుడైతే జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశనమాత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయితి తత్పరం. ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం కవర్ చేసాము. అందుకనే దిస్ శ్లోక ఆల్సో ఐ వాంట్ టు కవర్ ఇట్. 16వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశనమాత్మనః. దీనికి భిన్నముగా తు అంటే కాంట్రరీ టు దాట్. అంటే ఇప్పుడు ఏమైంది? మోహం చేత మనస్సు కప్పివేసి నేను మనస్సుతో ఐడెంటిఫై అయ్యడం వల్ల మోహం నన్ను కప్పివేసి నేను సంసారంలో పడి తిరుగాడుతున్నాను, నేను దుఃఖంగా ఉన్నాను అనేటువంటిది ఎప్పుడైతే తిరుగుతూ ఉంటారు అవివేకులు, అజ్ఞానులు. దీనికి కాంట్రరీ టు దట్ తు అంటే భిన్నముగా జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః. దీనికి భిన్నము ఎవరైతే జ్ఞానముతో అజ్ఞానము నశింప చేయబడినటువంటి వారో, ఏ రియలైజేషను? నేను ఆత్మస్వరూపుడను, నా యందు కర్తృత్వ భోక్తృత్వములు లేవు, నేను సాక్షిని, దేనికి అంటున్నటువంటి వాడను అని ఎప్పుడైతే ఆత్మనః జ్ఞానం తదజ్ఞానం జ్ఞానేన ఆత్మనః, ఏ జ్ఞానమైతే ఆత్మ యందు ప్రకాశిస్తుందో అంటే ఆత్మజ్ఞానము చేత ఈ అజ్ఞానము తదజ్ఞానం ఏషాం నాశితం. ఎప్పుడైతే ఈ జ్ఞానము వల్ల అజ్ఞానము నశించిందో, నశించడం అంటే ఏం చేయాలి? when there is darkness you bring light, when there is disease you bring ease. మన సంసారం ఏమిటి అంటే లైక్ ఏ రాకింగ్ చైర్. ఆ రాకింగ్ చైర్ ఉంటుంది. రాకింగ్ చైర్ ఏమవుతుందంటే కూర్చొని ఆసిలేట్ అవుతూ ఉంటాం, మూవ్ అవుతూ ఉంటాము, చాలా సుఖంగా ఉన్నట్టు ఉంటుంది. బట్ ఇట్ టేక్స్ యూ నోవేర్, అక్కడే తిరుగాడుతూ ఉంటాము. అలాగే ఈ సంసారంలో అక్కడే తిరుగుతూ ఉంటాము, ఆ సంసారంలో చిక్కుకొని ఉంటాము. బట్ వన్స్ యూ రియలైజ్ ఇట్, ఏషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎప్పుడైతే ఆ జ్ఞానము ప్రకాశయతి ఆదిత్యవత్, సూర్యుని వలె ఆ పరమార్థమైనటువంటి ఆత్మతత్వమును ప్రకాశింపచేయను. తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం, పరమైనటువంటి ఆత్మతత్వమును ప్రకాశింపచేయను. సో వెరీ సింపుల్ యాక్చువల్గా. ఇఫ్ యూ కెన్ మెడిటేట్ ఆన్ దట్ శ్లోక, తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం జ్ఞానేన ఏన అజ్ఞానేన ఆవృతాః ముహ్యంతి జంతతః తద్ అజ్ఞానం ఏషాం జంతూనాం వివేక జ్ఞానేన ఆత్మ విషయేన నాశితం ఆత్మనో భవతి. ఏ అజ్ఞానమితే జనులు మోహమును పొందుచున్నారో ఆ ఆత్మ విషయమైన అంటే తన స్వరూపమును కప్పివేసే అజ్ఞానము ఏ మానవులకైతే ఆత్మ విషయమున వివేక జ్ఞానముతో నశింపజేయబడినదో. ఇట్స్ వెరీ అంటే కొంచెం పట్టుకోవాలి. వివేక జ్ఞానము చేత అజ్ఞానము తొలగించబడాలి. లైక్ ఒక ముళ్ళును ముళ్ళుతో తీయాలి. ఇప్పుడు అడవిలో వెళ్తున్నాం, ముళ్ళు గుచ్చుకుంది. సంసారంలో చిక్కుకుపోయి ఉన్నాము, సంసారం అనేటువంటి ముళ్ళు గుచ్చుకుంది. దీనికి భగవద్ జ్ఞానము, సత్సంగము, ఆత్మజ్ఞానము అనేటువంటి భక్తి, శరణాగతి అనేటువంటి ముళ్ళుతో ముళ్ళు తీసి రెండు పాడేయాలి. భక్తుడిగా మిగిలిపోకూడదు. భక్తి అనేటువంటిది ఏమైందంటే పరాభక్తి. ఏమిటా పరాభక్తి అని అంటే ఉన్నది ఒక్కటే అని తెలుసుకునేటువంటి తత్వం పరాభక్తి. మూఢభక్తి కాదు. మూఢభక్తి మళ్ళీ బంధించవచ్చు. ఎలాగ తెలుస్తుంది? ఆదిత్యవ జ్ఞానం ప్రకాశయతి. ఏ విధముగా అయితే
సూర్యుడు సకలములైనటువంటి రూపముల సముదాయమును ప్రకాశింపజేయను. ఆ విధముగా సూర్యుని వలె జ్ఞానము తెలియదగిన వస్తువుకు ఆత్మస్వరూపమును సకలమును అంటే సంపూర్ణముగా ప్రకాశింపజేయను. ఆత్మజ్ఞానము సకలమును అంటే ఇన్ దట్ లైట్ ఆఫ్ అవేర్నెస్, ఇన్ దట్ వేక్ఫుల్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, ఏ జ్ఞానమైతే ప్రకాశించి సూర్యుడిలాగా సమస్తమైనటువంటి చీకటిని ప్రాలదొరుకుతుందో ఆ ఆత్మ జ్ఞానములో మనం ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఆ జ్ఞేయమగు పరమ వస్తువు అంటే పరమాత్మతత్వము, ఆత్మతత్వం అదే తెలుసుకొనవలసినటువంటిది. తెలుసుకొని మనకి సంబంధినో సతో నాస్తి అన్నారు. అంటే మనకు ఏ విషయములతో సంబంధం లేదు, మన సంబంధం ఒక్కటే, ఈశ్వరుడితోనే సంబంధం, అదే నేను. ఆ సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. రాంగ్లీ వి గెట్ టైడ్ అప్ ఇన్ దట్ సంసారం. దాన్ని తొలగించుకుంటే మనం నాతో నేను ఉంటే అది పరమాత్మతత్వం, ఆత్మజ్ఞానము ప్రకాశించబడును. సో ఆ పరమార్థమైనటువంటి ఆత్మతత్వమును జ్ఞానము సూర్యుని వలె ప్రకాశింపజేయును. సో లెట్ us all pray and surrender to that ఈశ్వర ఫర్ హెల్పింగ్ us. అందుకనే ఆ గ్రేస్, దట్ గ్రేస్, ఆత్మజ్ఞానము అనేటువంటిది ఇట్స్ ఎ గ్రేస్ షవరింగ్ దట్ షుడ్ హ్యాపెన్ బికాజ్ వీఆర్ ఆల్రెడీ చాలా కాటప్ అయి ఉన్నాం. కాబట్టి అది ఎప్పుడైతే తెలుసుకొని మనం అందులో ఎస్టాబ్లిష్ అయ్యామో ఆ మోహం అనేటువంటి తొలగుతుంది. మోహం తొలగగానే, మేఘం తొలగగానే సూర్యుడు ఉన్నాడు అక్కడ. ఆ మేఘం అనేటువంటి దట్టమైనటువంటి మేఘం కప్పేసింది. ఎప్పుడైతే మేఘం తొలగినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి ప్రకాశం ఉంటుందో ఆ ఆత్మజ్ఞానం అనేటువంటి వెలుగులో ఈ మోహం అనేటువంటిది మొత్తం అంతా నాశనం అవుతుంది. అప్పుడు పరమాత్మ సాక్షాత్కారము, పరమాత్మతో సంబంధము, పరమాత్మయందు భాషించడము అనేటువంటి జరుగుతుంది. సో లెట్ us all pray to get established and that be with that Ishvara, and let us be established in that. Om Shanti Shanti Shanti. Harihi Om. Om Tat Sat. Sarvam Sri Krishnarpanastu. Jai Guru. We'll stop it here and we'll be in silence for a few minutes.